నిర్వహించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా బాపులపాడు గ్రామంలోని బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ ఆధ్వర్యంలో దయాల ఆశీర్వాదం స్థలంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నక్కా గాంధీ, ఎంపీపీ ఎర్రగొర్ల నగేష్, జెడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దయాల విజయనాయుడు, కృష్ణా జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్మూర్తి, వైసీపీ నాయకులు నన్నపనేని చలపతిరావు, పడకల వీర్రాజు, మరీదు రాంబాబు, మాయరా వెంకటేశ్వరరావు, పండు నాగార్జున, వెలగపల్లి ప్రదీప్, కొత్తూరు సాగర్, చిన్నంకోటి, తోకల నాగరాజు, కిన్ను మద్దాల, మక్బుల్, జోరిగి స్వామి, కట్టవాసు, పంజిగల నాగరాజు, ఎర్రగొర్ల వెంకటరామయ్య, ఎర్రగొర్ల తిమోతి, కాటూరు రవి, ఆకుల రాము, కోట ప్రకాష్, పల్లపోదు నాగరాజు, పల్నాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. రాజేంద్ర ప్రసాద్ గారు యువ గారు రండి, యువ గారు రండి, పూలు రండి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి దివంగత ఆయన 75వ జయంతి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పేద బడుగు బలహీన వర్గాలని ఆదుకుంటంలోనే కానీ, అలాగే అన్ని కులాలని కలిపి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం సలహాలు తీసుకుని అభివృద్ధి చేయటంలో ముందంజుండి ప్రజల మన్ననలు పొందినటువంటి గొప్ప మహా వ్యక్తి. నిజంగా ఈ రాష్ట్రంలో మనకి 75 సంవత్సరాలు సుదీర్ఘమైన మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పేదవాడి గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి ఆయనే. దాంట్లో ఏంటంటే ప్రతి కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి లేకపోతే ఆరోగ్యశ్రీ అనేది పెట్టి పేద బలహీన వర్గాలను ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు. అలాగే రిక్షా కార్మికుల పిల్లలు కానీ ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ చాలా కుటుంబాలను, పేద కుటుంబాలని మంచి ఉజ్వల దశలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన తర్వాత అనేక పోరాటాలు చేసి వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఈ రాష్ట్రం మొత్తం తిరిగి బడుగు బలహీన వర్గాలకి ఏదైతే వాళ్ళ మనసులో వాళ్ళకు ఉన్నటువంటి బాధని కాగితాల రూపాయన తీసుకుని అప్లికేషన్ రూపాయన వాటన్నిటిని కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటే బాగా ఇంకా ఎక్కువ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబాన్ని గుండె తట్టి లేపిన మాట వాస్తవం. అనేక ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని చెప్పినా సరే ఆయన ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా ఈ రాష్ట్రంలో టైం పెడితే టైం ప్రకారం ఫండ్స్ రిలీజ్ చేసిన మాట వాస్తవం. అన్ని రకాలుగాను పేద బడుగు బలహీన వర్గాలని ఆదుకున్న మాట వాస్తవం. కొన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పరిపాలనని గ్రామస్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో సచివాలయాలు కట్టి ఆ సచివాలయాల ద్వారా రైతు భరోసాల ద్వారా, హెల్త్ సెంటర్స్ ద్వారా
ఆయన అనేక కార్యక్రమాలు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో మా మేనిఫెస్టో ప్రకారం మేము ఎంతవరకే అమలు చేయగలమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, వాళ్ళు దానికంటే ఎక్కువ చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం, ప్రజలు దాన్ని ఆకర్షించారు. ఈయన 3,000 ఇస్తా, 4,000 ఇస్తా అన్నాడు. వికలాంగులకి మేము 3,000 ఇస్తాను, 6,000 ఇస్తానన్నారు. ఇలాంటివన్నీ ప్రజల్ని హత్తుకున్నమాట వాస్తవం. అది కాకోకుండా ఇంట్లో కూడా రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు మాకు రాలేదు, వాళ్ళకు వచ్చినాయని కొంతమంది, ఇలా అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేనన్నాడు, చంద్రబాబు గారు ఇస్తానన్నాడు కదా అని ఆకర్షితులై ఓటేసి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ మేము ఎక్కడ తప్పులు చేసాం, ఏం తప్పులు చేసాం, వీటన్నిటినీ ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుని రేపు రాబోయే పరిస్థితుల్లో ఇంతకంటే ఉన్నతంగా పనిచేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజాక్షేత్రంలో మేము కానీ పనిచేయటానికి, మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, వర్ధిల్లాలి వల్లభనేని వంశీ గారి నాయకత్వం, జై జగన్.